మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని శ్రీ వీరంజనేయ స్వామి ఆలయంలో శ్రీ ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు హనుమాన్ మండల దీక్షమాలధారణ చేపట్టారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ మలధారణతో పాటు ఈ ఆలయం వద్దనే మాల విరమణ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు కోరిన కోరికలు తీర్చు హనుమాన్ ఆలయంగా ప్రఖ్యాతిగాంచిన ఆలయం అని, ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో మాల విరమణ రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, 1,00,000 పూలు ఆకులతో అభిషేకం, వేలాది భక్తులకు అన్నదానం నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి పీఠాధిపతులు, ప్రజా ప్రతినిధులు, చుట్టుపక్కల మండల ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతారని ఆలయ పూజారి తెలపడం జరిగింది. చేసి మళ్ళా ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని వచ్చి హారతి తీసుకోవాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వదం పదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. తూప్రాన్ పట్టణం పెద్ద చెరువుకట్టపై స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి మాలాధారణ విరమణ క్షేత్రమునందు ప్రతి సంవత్సరం మాదిరిగానే చైత్రశుద్ధ పౌర్ణమి హనుమతి విజయోత్సవాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ఈరోజు మండల దీక్షలు ప్రారంభమైనాయి. గత 40 సంవత్సరాల నుంచి మా తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు చలాక శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో మొదలైనటువంటి యొక్క మాలాధారణ విరమణ పనులు అప్రతిహతంగా ప్రతి సంవత్సరం కొనసాగుతున్నాయి. ఇక్కడ వందలాది మంది భక్తులు దీక్షాధారణ తీసుకొని మండలకాల పర్యంతం ఎంతో నిష్ఠతో ఎంతో దీక్షతో హనుమంతుని యొక్క మాలను చేస్తూ హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడ చెరువుకట్ట వీరాంజనేయ స్వామి కోరిన వారికి పొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ఈ ఏప్రిల్ 12వ తారీఖు జరిగేటటువంటి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు నుంచి మేము మాలలు ప్రారంభం చేయడం జరిగింది. ఈ ఉత్సవంలో వందలాది మందిగా మాలల ధారణ చేస్తారు. హనుమాన్ జయంతి రోజు వేలాది మందిగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు చూసుకొని స్వామివారి కృపకు పాత్రలవుతారు. ఇక్కడే విరమణ కూడా జరుగుతుంది. ఎంతో విశేషమైనటువంటి క్షేత్రంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంచే మనమందరం సిరి సంపదలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.